వైఎస్ఆర్సీపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని అనుకుంటోంది. ఎందుకంటే నియోజకవర్గానికి 8,000 మంది చొప్పున మెరికల్ లాంటి సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేసుకోవాలని వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఇది ఒక ఆల్టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్ అన్నట్టు వెళ్దామని, బ్యాటిల్ని గెరిల్లా తరహాలో తీసుకెళ్ళాలి, రాజకీయంగా గెరిల్లా తరహాలో పోరాడాలి ఈసారి యుద్ధాన్ని అని చెప్పేసి అని భావించారు. సో ప్రతి నియోజకవర్గానికి 8,000 మంది. సో ఆ క్రమంలో కొన్ని నియోజకవర్గాలు ఆ 8,000 మందిని రీచ్ అవ్వడానికి అక్కడ నాయకులు తంటాలు పడుతుంటే, ఒక నియోజకవర్గంలో మాత్రం 11,000 దాటారు సుశిక్షితులైన కార్యకర్తలు. ఆ నియోజకవర్గమే ప్రొద్దుటూరు. ఆ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే రాచమల్లు గారు. నమస్తే వాసుదేవన్ గారు, బాగున్నారు కదా? బాగున్నాను. సో గుడ్ దట్ మీరు 8,000 దాటి 11,000కి వెళ్ళిపోయారు. సో మీ నాయకుడు మీకు ఇచ్చిన టార్గెట్, మెరికల్ లాంటి వాళ్ళు గెరిల్లా వార్ఫేర్కి సిద్ధం చేస్తున్నారా? పొలిటికల్ గెరిల్లా వార్ఫేర్. గెరిల్లా వార్ఫేర్ అంటే ఫిజికల్ అని కాదు, పొలిటికల్గా ఎదురు మరి 3 పక్షాలు ఉన్నాయి. 3 పక్షాలు 3 రకాల వ్యూహాలతో వచ్చినప్పుడు మీ దగ్గర ఒకటే వ్యూహం ఉంది, మీ నాయకుడే మీ వ్యూహం. మరి మీ నాయకుడే మీ వ్యూహంగా మీరు పోరాడాలంటే మీరు అనుకున్న 8,000 మంది సరిపోతారా నియోజకవర్గంలో? ఏ నియోజకవర్గంలో అయినా కానీ, ఏ రాజకీయ పార్టీకైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఏ రాజకీయ పార్టీకైనా 100% ఆ పార్టీ జెండా మీద ప్రేమ ఉండి క్రమశిక్షణగా పోరాటం చేయగలిగినటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు 8,000 మంది ఉంటే ఆ రాజకీయ పార్టీ చాలా శక్తివంతమైన రాజకీయ పార్టీ. ఇది నా 30 సంవత్సరాల అనుభవంతో చెప్తాను. చాలా శక్తివంతమైన పార్టీ. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలకు గాను సంస్థాగత నిర్మాణంలో భాగంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ గాలి పీల్చుకునేవాడు కూడా మాతో ఉండకూడదు. తెలుగుదేశం పార్టీ గాలి పీల్చుకునేవాడు మాతో ఉండకూడదు. ప్యూర్ 100% రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు, ఈ జెండాను గెలిపించాలని తాపత్రయంతో కృతనిశ్చయంతో పనిచేసేవాడు, రేపొద్దున అధికారం పోయిన తర్వాత అటు ఇటు మారే కథలు ఇవన్నీ లేకుండా నిక్కచ్చిగా మమ్మల్ని ప్రేమించే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనేది మా అభిమతం. ప్రతి వార్డును అంటే ఒక 3,000 ఓట్లు ఉంటాయి ఒక మున్సిపల్ వార్డులో, లేకుంటే ఒక గ్రామంలో 2,000 ఓట్లు ఉంటాయి. ఉదాహరణ గ్రామమే తీసుకున్నాం. ఒక గ్రామంలో 2,000 ఓట్లు ఉన్నాయంటే కన్నా కనీసం అంటే మినిమం అక్కడ ఒక 100 నుంచి 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, నాయకులు తయారు కావాలి. ఒక్కొక్క యూనిట్గా తీసుకొని గ్రామ కమిటీలు వేస్తారు. తర్వాత అనుబంధ విభాగాలని చెప్పి, అంటే విద్యార్థి విభాగం, మహిళా విభాగం, రైతు విభాగం, ఎస్సీ విభాగం, బీసీ విభాగం, ఇట్లా అనుబంధ విభాగాలు. తర్వాత గ్రామ కమిటీ. అదొక సిస్టమేటిక్ ప్రకారం ఈ నిర్ణయించబడిన ఈ కార్యకర్తలంతా ప్రతి నెల వాళ్ళ గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు మినిట్స్ రాసుకోవాలి. గ్రామ సమస్యలు కానీ, లేకుంటే నాయకునికి ఇవ్వాల్సిన సలహాలు కానీ అవన్నీ మళ్ళీ నాయకునికి వెళ్ళిపోతాయి. అదొక మంచి సిస్టమ్. అంటే గతంలో మేము ఇది పాటించకపోవడం. ఎలా ఐడెంటిఫై చేశారు మీరు ఈ 11,000 మంది? మీరైతే నెంబర్ దాటారు, 11,000 మందిని ఎలా ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు ఉదాహరణకు ఒక వార్డు ఉంది, ఒక మున్సిపల్ వార్డు, నేను ఉంటా ఒక పల్లెగా మున్సిపల్ వార్డే తీసుకున్నాం. ఒక 3,000 ఓట్లు ఉన్నాయి అక్కడ. ఈ 3,000 ఓట్లు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నన్ను ప్రేమించేవాళ్ళు, జగన్ ప్రేమించేవాళ్ళు, జెండాను ప్రేమించేవాళ్ళు ఒక 40 మందో 30 మందో 50 మందో కార్యకర్తలు ఉంటారు. ఒక కౌన్సిలర్ ఉంటాడు, గెలిచిన కౌన్సిలరు, ఓడిపోయిన కౌన్సిలర్ ఉంటాడు, మా పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఇన్నాళ్ళు మేము రాజకీయం చేసింది కార్యకర్తలతోనే కదా. మరి 40-50 ఉండేటప్పుడు ఇప్పుడు 100 మంది ఎట్లా వచ్చినారు, 150 మంది ఎట్లా వచ్చినారు అనేది మీ ప్రశ్నే. ఇక్కడ మేము తీసుకునే నిర్ణయం ఏంటంటే కన్నా, మన కోసం పనిచేసే వాళ్ళనే కాకుండా రహస్యంగా మన కోసం పనిచేసే వాళ్ళను, మనకు ఓటు వేయించేదానికి తాపత్రయపడే వాళ్ళు, ఓటు వేస్తూ ఉండేవాళ్ళు, అట్టి రహస్య మిత్రులను బహిరంగ స్నేహితులుగా పరిచయం చేయాలా, అది గుర్తించండి. అది ఏ విధంగా గుర్తించాలా? ఆ వార్డులో కౌన్సిలర్ ఉంటాడు, మన వాళ్ళు 40 మంది కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ ద్వారా ఇన్ఛార్జ్ అని నేను గుర్తించాలా. ఇంకా ఈ వార్డులో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు, మనకు ఓటు వేయించే వాళ్ళు ఎవరు, ఓటు వేసేవాళ్ళు ఎవరు, బండ మీద చెట్టు కింద కూర్చొని మనల్ని సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరు, ఇవి కొద్దిగా వర్క్ చేయాలి. ఇట్లా వర్క్ చేయగలిగినప్పుడు నిజాయితీగా మన కోసం పనిచేసే వాళ్ళని మనం కలుసుకోవాలా. వాసుదేవని మా కోసం చేస్తున్నాడు, రహస్యంగా కలుసుకోవాలా. అన్నాను ఈ గ్రామంలో పనిచేస్తున్నావు, బహిరంగంగా రా, మన పార్టీ కష్టంలో ఉంది, మన పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది, నీకు ఈ మేలు జరుగుతుంది, ఈ సహాయం చేయగలుగుతాం, రేపొద్దున పార్టీ అధికారంలోకి వచ్చినాక గౌరవాన్ని ఇస్తాం. బట్ మీకు ఒక ట్రాక్ హిస్టరీ ఉంది కదా సార్,
గెలిచిన తర్వాత మీ కార్యకర్తల్ని కన్వీనియంట్గా ఇగ్నోర్ చేస్తారండి. ఒక్కసారి చేసినామన్నా. కరోనా రావడం మా దురదృష్టం. 2.5 సంవత్సరం పోయింది, తక్కిన 2.5 సంవత్సరం ఉంది. ఈ 2.5 సంవత్సర కాలంలో మొదటిసారి సీఎం అయినాం కాబట్టి, అధికారంలోకి వచ్చింది కాబట్టి, ఈ రాష్ట్రానికి మేలు చేయాలా, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్న ఒకే ఒక ముక్కుసూటితనంతో మనల్ని ప్రేమించే మనుషుల పట్ల చేయాల్సినంత సహాయాన్ని కానీ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత కానీ ఇవ్వాలి. ఈరోజు దాన్ని మేము మూసిపెట్టుకోవడంలో వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. ఇంకా మేము తప్పు చేయలే, ఊరికి వాసుదేవన్ తప్పు అడుగుతున్నాడు, 99 టీవీ వాళ్ళు తప్పు అడుగుతున్నారు, అట్లా మూసిపెట్టేవారని చేయడం వల్ల ఇంకా మా గాయం మూసిపెట్టుకుంటే అది ఇంకా దుర్గంధపూరితమైన వాసన వస్తుంది. సిద్ధంగా ఉన్నారు. 100% మేము మా కార్యకర్తల విషయంలో, మా నాయకుల విషయంలో మేము తప్పు చేసినాం. మా పార్టీ తప్పు చేసింది. సీఎంఓ కార్యాలయం మాకు ఉపయోగపడలే. సీఎంఓ కార్యాలయం ఎమ్మెల్యేలకు ఉపయోగపడి ఉంటే, ఎమ్మెల్యేల ద్వారా కార్యకర్తలకు నాయకులకు ఉపయోగం జరిగి ఉంటే కనుక మా పార్టీకి మేలు జరిగింది. అంత గ్యాప్ ఉండేదా సార్ అప్పుడు సీఎం గారికి మీకును? సీఎం గారికి మాకు గ్యాప్ లేదు, కానీ సీఎం కార్యాలయానికి మాకు గ్యాప్ ఉంది. సీఎం గారు ఎప్పుడు మా హృదయంలో ఉండే మనిషే, ఆయన హృదయంలో ఉండే మనుషులమే. కలుసుకోగలిగినాం, మాట్లాడగలిగినాం, మా పనులు చెప్పగలిగినాం. ఎస్ అన్నా అన్నాడు, చెప్పినారు, పని చేయలే. ప్రిన్సిపల్ సెక్రటరీ చేయడు, లేకుంటే దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు చేయరు, వాళ్ళ సెక్రటరీ ధనంజయ రెడ్డి అని చెప్తారు, ధనంజయ రెడ్డి అని ఇంకోరు చెప్తారు, పని జరగదు. కార్యకర్తలకు, నాయకులకు మా పార్టీలో గత 2-3 సంవత్సరాల కాలంలో ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, జరగాల్సిన ప్రయోజనం జరగకపోవడం అనేది. ఏ సిమెంట్తో కట్టారు సార్ మీ కోటరీని? అంత బలమైన కోటరీ నిర్మించుకున్నారు. మీ నాయకులకి కార్యకర్తలకి మధ్య, అదే మీ అధినాయకుడికి నాయకులకి కార్యకర్తల మధ్య చాలా చైనా వాళ్ళకన్నా చాలా బలమైన గోడతో కట్టారు. ఏ కోటరీ అది? ఏ సిమెంట్తో కట్టారు మీరు? చంద్రబాబు నాయుడుకు కోటరీ ఉంది, నరేంద్ర మోడీకి ఉంది. నీ ఇష్టం, ఈ దేశంలో ఉండే ఏ రాజకీయ పార్టీకైనా కోటరీ ఉంటుంది. అది ఆ కోటరీలు కూడా 2-3 స్టెప్స్ ఉంటాయి. ఎక్కడైనా కానీ కిచెన్ క్యాబినెట్ అనే ఒకటి ఉంటుంది. లీడర్ అంతర్గతంగా లోపలికి హృదయం లేకపోయి, మెదడు లేకపోయి మాట్లాడగలిగిన వాళ్ళు ఒకరు ఉంటారు, లేకుంటే ఆ గేట్ వరకు పోయే వాళ్ళు ఒకరు ఉంటారు, లేకుంటే ఇక్కడ పోయేవారు ఒకరు ఉంటారు, క్షేత్రస్థాయిలో ఒకరు ఉంటారు. ఇట్లా ఉంటారు. చంద్రబాబు నాయుడుకు ఉంటారు, అందరికీ ఉంటారు. కాకపోతే ఈ కోటరీల యొక్క ప్రభావము, దీని ఎన్ని కథలు బయటికి ఎప్పుడు వస్తాయో తెలిసిన పార్టీ ఓడినప్పుడు. మీరు అధికారంలో ఉన్నప్పుడే బయటకు వచ్చింది కదా, ఓడేదాకా ఎవరు ఆగారు? కాదు. మేము గెలిచినప్పుడు కోటరీ బాగుపడింది, కోటరీ కథ జరిగింది, అంతా ఓకే నువ్వు చెప్పినట్టు. ఈ కోటరీ గురించి ఎప్పుడు బయటకు వచ్చిందంటే కానీ మేము ఓడినాక వచ్చింది. చంద్రబాబు నాయుడు ఓడినప్పుడు కూడా కోటరీ బయటకు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఒక గొప్ప గుణం చూడండి, ఆయన తలుచుకుంటే కార్యకర్తల దగ్గరికి నేరుగా వెళ్ళి మాట్లాడతాడు, వాళ్ళ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాడు, ఓడిపోయినప్పుడు ఉంటాడు, అధికారంలో ఉన్నప్పుడు ఉంటాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు లేరు. ఆ విషయం మీరు గమనించారో లేదో నాకు తెలియదు. మీరు లేరు అధికారంలో ఉన్నప్పుడు. కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దగ్గరగా ఉంటాడు, ప్రజలకు మరింత దగ్గరగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏదైనా ఉందంటే కనుక ఎమ్మెల్యేలకు మరింత దగ్గరగా లేకపోవడం. కార్యకర్తలకు చాలా దగ్గరగా ఉంటాడు, ప్రజలకు మరింత దగ్గరగా ఉంటాడు, మరింత వినయంగా ఉంటాడు, మరింత మేలు చేయగలుగుతాడు. ఈ 2 చేసిన ఆయన సీఎం కార్యాలయం గన ఎమ్మెల్యేలకు గన ఉపయోగపడగలిగితే వారి ద్వారా కార్యకర్తలకు మేలు జరిగింది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మంచివారైనప్పటికీ కూడా కార్యకర్తల విషయంలో కొంత పొరపాటు చేయడం వల్ల మేము నష్టపోయినాము. ఇది ఏకగ్రీవంగా మా పార్టీ అంతా తీర్మానించి ఆమోదించినది. మా నాయకుడు కూడా దాన్ని అంగీకరించినాడు కాబట్టి స్పష్టతగా చెప్తున్నాడు, రాబోయే కాలంలో కార్యకర్తలకు, నాయకులకు పెద్దపీట వేస్తాను, వారి గౌరవాన్ని, వారి ప్రాధాన్యతను, ప్రయోజనాలను పరిరక్షిస్తాను అని చెప్పి అంగీకరించినాడు. కాబట్టి ఇక ఆ విషయం మీద ఆయన మనం పొద్దునుగులు గుచ్చి అనడం అనేది అనవసరం. ఎందుకంటే ఆయన గురించి ఎవరు అంటలా, మీ కార్యకర్తలు కూడా ఆయన గురించి అంటలేదు, మీ కోటరీ గురించి అంటున్నారు. మా కోటరీ చెప్పినా కదా, ఇప్పుడు ఆ కోటరీ లేరు. షూరా? ఆర్ యూ షూర్? విజయసాయి రెడ్డి ఉన్నాడా? ధనంజయ రెడ్డి రిటైర్డ్ అయిపోయినాడా? ఇంకా చాలా పేర్లు చెప్తే లేరు, చాలా పేర్లు లేరు. జనసేనకు పోయిన వాళ్ళు కొందరు ఉన్నారు, పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, పార్టీ వదిలేసిన వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నాయకునికి అర్థమైంది, దగ్గరగా ఉండే వాళ్ళకు అర్థమైంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమే కార్యకర్తలకు, నాయకులకు.